మన దేశంలో కొన్ని సంవత్సరాలలో వర్షాలు చాలా బాగా పడతాయి. కానీ మరికొన్ని సంవత్సరాలలో మాత్రం వర్షాలు తక్కువగా కురిసి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి కారణం మన దేశంలో జరిగే మార్పులు మాత్రమే కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంత మహాసముద్రంలో జరిగే ఒక సహజ ప్రక్రియ కూడా కారణం. ఆ ప్రక్రియే ఎల్నినో. అసలు ఎల్నినో అంటే ఏమిటి? అది ఎందుకు ఏర్పడుతుంది? భారతదేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సాధారణ పరిస్థితిని అర్థం చేసుకుందాం. భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రశాంత మహాసముద్రంలో తూర్పు నుంచి పడమరకు ట్రేడ్ గాలులు నిరంతరం వీస్తుంటాయి. ఈ గాలులు సముద్ర ఉపరితలంపై ఉన్న వెచ్చని నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో సముద్రం మరింత వేడిగా ఉంటుంది. అదే సమయంలో దక్షిణ అమెరికా దేశాలైన పెరు, ఈక్వెడార్ తీరాల దగ్గర లోతైన సముద్రం నుంచి చల్లని నీరు పైకి వస్తుంది. దీనిని అప్వెల్లింగ్ అంటారు. ఈ చల్లని నీటిలో చేపలకు అవసరమైన పోషకాలు ఎక్కువ ఉండడంతో ఆ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన చేపల వేట ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ సహజ ప్రక్రియ వ్యవస్థలో మార్పు వస్తుంది. ట్రేడ్ గాలులు బలహీనపడతాయి లేదా కొన్ని సందర్భాలలో దాదాపు ఆగిపోతాయి. అప్పుడు వెచ్చని నీరు ఇండోనేషియా వైపు ఉండకుండా తిరిగి మధ్య మరియు తూర్పు ప్రశాంత మహాసముద్రం వైపు వ్యాపించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల పెరు, ఈక్వెడార్ తీర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. చల్లని నీరు పైకి వచ్చి ప్రక్రియ కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని ఎల్నినో అంటారు. ఈ మార్పు సముద్రంలో జరిగితే భారతదేశానికి ఎలా ప్రభావం చూపుతుంది? భూమిపై సముద్రాలు, గాలులు, మేఘాలు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రశాంత మహాసముద్రంలో వేడి పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా గాలి పీడనం మారుతుంది. దాంతో వర్షాలను తీసుకువచ్చే గాలుల దిశ, బలం కూడా మారిపోతాయి. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వ్యవసాయం దెబ్బతింటుంది. చెరువులు, ఆనకట్టల్లో నీటి నిల్వలు తగ్గుతాయి. తాగునీటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఎల్నినో సంవత్సరంలో కరువు వస్తుందని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే భారత మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు, ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా వర్షాలపై ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని ఎల్నినో సంవత్సరాల్లో కూడా మంచి వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావం కేవలం భారతదేశంపైనే కాదు, కొన్ని దేశాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. మరికొన్ని దేశాల్లో తీవ్రమైన ఎండలు, అటవీ మంటలు సంభవిస్తాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తి, చేపల వేట, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం కనిపిస్తుంది.